అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాప్సికమ్ టొమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడు కొబ్బరి చట్నీ ఇలా చట్నీలు తిని బోర్ కొడితే ఈ చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఒక క్యాప్సికమ్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, పావు కప్పు నువ్వులు, 7 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 10 వెల్లుల్లి రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు పావు టీ స్పూన్, రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర ఇంకా ధనియాలు అలాగే మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ 3 బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోండి. నువ్వుల్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయండి, అందుకే ఇవి వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకొని ఇప్పుడు అందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ మనకి త్వరగా ఫ్రై అయిపోతుందండి. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత అందులోనే పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి. ఈ 3 బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేఖలు, ఉప్పు, పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ఇంకా టమాటా వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసి వేడి వేడి ఇడ్లీతో కానీ దోసతో కానీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.